సార్ ఏం కావాలి సార్ నా గురించి? కాపు ఓట్లన్నీ మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అరే సార్ మా కాపుల్ని పడేయటం ఎంతసేపు సార్? ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళు అమాయకులు, కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్స్ చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లను యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీఎం నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా ఇట్టనుకొని తలకాయ ఇట్టనుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. పాపం చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారం పోశారు. కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్తవాడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట, తుపుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మెసేజ్లు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసా కదా స్వయంగా. అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మోళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా 2 చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా ఉన్నాయండి, అతను చంద్రబాబు కూడా ఏమంటాకి వెళ్ళలేదు, అట్లా ఓడించాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను. ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడలేదు. చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రాళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి.
చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే, ఈ కాపులకి ఏమి చెప్పకుండా, ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు. ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటంటే మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు, పులి పిల్లలు చిరంజీవి గారు అన్నమాట, మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు కానీ, పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు. ఒరే మనవాడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకొని కాంగ్రెస్లో చేరిపోయాడు, అలా పార్టీ పెట్టిన దేనికని ఎంతమంది బాధపడి, ఎన్ని పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, డబ్బులు పోయినాయి, చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. నువ్వు మీ అన్న కలిపేసి మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ, అన్ని తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి, అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము, ఆయన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీని మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 150 ఎమ్మెల్యేలతో ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళామన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి ఆ జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితురీలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. మీకేమైనా ఎట్లా ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదుర్కొని పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి, ఆయన దగ్గర నేర్చుకోండి. అమ్మనక్కల బుద్ధులు తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని. ఈయన మొన్న కూడా పద్దాక ఇతను ఈ చంద్రబాబు నాయుడు వాడా బచ్చా ఇదా ముఖ్యమంత్రి కదా. ఆ ప్లేస్లో ఆయన సొంత కొడుకు లోకేష్